ఐదవది ఒంటరితనం మరియు ఒంటరిగా ఉండడం. ఒంటరితనం మరియు ఒంటరిగా ఉండడం. మీకు అసలు లైంగికపరమైన పాపాల్లో నేను పడకూడదు, అసలు వాటిలోంచి నేను అసలు ఉండకూడదు అంటే పౌలు అంటున్నాడు, నా వలె నుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ నేను చెప్పుచున్నాను. బ్రహ్మచారిగా ఉంటే చాలా మంచిది. అండ్ బై ద వే, బ్రహ్మచారిగా ఉండడం తప్పు కాదు, పాపం కాదు, మంచిది. కానీ దట్ ఈస్ నాట్ ద యాక్చువల్లీ, అంటే ఒక రకంగా దేవుడు పెట్టిన డిజైన్ అది కాదు. కానీ అలా ఉన్నారు కొంతమంది, మంచిది అది. కానీ మనస్సు నిలపలేకపోయిన ఎడల పెళ్లి చేసుకోమంటున్నాడు. ఎందుకు? కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకోవడం చాలా మంచిది. ఒంటరిగా ఉంటాను నేను, నాకు అసలు పెళ్ళే వద్దు అంటే ప్రేజ్ ద లార్డ్. కానీ ఎందుకు ఒంటరిగా ఉంటావు అనేది కూడా చూసుకోవాలా. ఒంటరిగా ఉంటానంటే ఉండు, కానీ ఎందుకు ఉంటావు? ఒంటరిగా ఉండి నువ్వేం చేస్తావు? ప్రభు కోసం ఇంకెక్కువ పని చేయాలా. పౌలు ఆ ఆర్గ్యుమెంట్లో ఏం చెప్తాడంటే, పెళ్లి కాని వారు పెళ్ళైన వారి కంటే ఎక్కువ ఏమంటారు, బంధకాలు లేకపోతే బాధ్యతలు వాళ్ళకు ఉండవు, కాబట్టి వాళ్ళు ఇంకెక్కువగా ప్రభువును సేవించడానికి అవకాశం ఉంటుంది అని ఆ ఆర్గ్యుమెంట్లో బ్రహ్మచార్యం గురించి చెప్తాడు. సో ఇఫ్ యు ఆర్ నాట్ మ్యారీయింగ్, ఇఫ్ యూ వాంట్ టు బి ఎ సెలిబ్రేట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ వర్క్ మోర్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని కోసం ఇంకెక్కువ పని చేయడానికి పెళ్లి చేసుకోకుండా ఉండు, కానీ దేవునికి నీ జీవితం అప్పచెప్పి దేవుని పనిలో కొనసాగడానికి నువ్వు ఉండు. కానీ ఒకవేళ అది కాదు అనుకుంటే జనరల్ డిజైన్ ఆఫ్ గాడ్ ఏంటంటే మ్యారేజ్ చేసుకో. కామతప్తులగుట కంటే పెళ్లి చేసుకోవడం మేలు. ఎందుకు అంటే 2వ వచనంలో పౌలు అంటున్నాడు అక్కడ, జారత్వములు జరుగుచున్నందున. ప్రతివానికి సొంత భార్య ఉండాలి, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉంటానంటే రేపొద్దున ప్రభు కోసం కాకుండా నార్మల్గా ఉంటానంటే డెఫినెట్గా నువ్వు పడే అవకాశం ఉంటుంది. జారత్వములు జరుగుతున్నాయి. దట్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్ డివోషన్, బీయింగ్ అ సెలిబ్రేట్ అంటూ గాడ్. కానీ లేకపోతే మాత్రం జారత్వం జరుగుతుంది. ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇన్ ద వరల్డ్. అందుకనే నీకు సొంత భార్య ఉండాలి, నీకు సొంత భర్త ఉండాలి అని పౌలు అక్కడ చెబుతున్నాడు. ఒంటరిగా ఉండడం క్షేమం కాదు. అంటిల్ అన్లెస్ సెలిబ్రేట్ అంటూ గాడ్ అది తప్పితే దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సేఫ్. సో మ్యారీ, పెళ్లి చేసుకున్నలారా, పెళ్లి చేసుకోని వారులారా పెళ్లి చేసుకోండి. దయచేసి త్వరగా అంటే మరీ 20లో కాదు, త్వరగా మీరు సెటిల్ అవ్వగానే, మీరు డబ్బు సంపాదించడం మొదలవగానే పెళ్లి చేసుకోండి, చాలా మంచిది. ఒంటరి తనం కూడా ఒక కారణం, లోన్లీనెస్. కొంతమందికి ఇది వెరీ కామన్. వినండి జాగ్రత్తగా. ఒక ఫ్యామిలీలో చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయో అమ్మాయో పెరుగుతూ ఉంటాడు. చాలా కేరింగ్ ఫ్యామిలీయే, కానీ ఒక రకమైన డివిజన్ లేకపోతే ఒక రకమైన ఖాళీతనం ఆ వ్యక్తిలో, ఆ యంగ్ పర్సన్లో ఉంటుంది. తనతో ఎక్కువ ఎవరు మాట్లాడకపోవడం, భర్త భార్య లేకపోతే తల్లిదండ్రులు బాగా బిజీగా ఉండడం, కుమారునితో ఎక్కువ సమయం గడపకపోవడం. ఆల్రెడీ అన్ని ప్రొవైడ్ చేస్తారు, కానీ దెర్ ఇస్ నో దట్ లవ్ రిలేషన్షిప్ ఇన్ ద ఫ్యామిలీ. సో ఈ పిల్లాడు లేకపోతే ఈ అమ్మాయి 20-21 సంవత్సరాల తర్వాత ఇట్లా జాబ్ కొట్టి ఇక్కడికి వచ్చింది. ఎక్కడికి? హైదరాబాద్ లాంటి ప్రదేశాలకు వచ్చింది. సో ఇన్ని సంవత్సరాలు ఆ ప్రేమ అనుభవించలేకపోయింది తల్లిదండ్రుల దగ్గర. సో ఇక్కడికి రాగానే కొలీగ్ ఉన్నాడు, కొలీగ్ మాట్లాడాడు, కొలీగ్ కాఫీ షాప్కి తీసుకెళ్ళాడు, కొలీగ్ తన గురించి పట్టించుకున్నాడు, కొలీగ్ తన మీద బైక్ తీసుకెళ్ళాడు, కొలీగ్ తనకు కావాల్సిన అన్ని దయచేస్తున్నాడు. కాబట్టి మెల్లగా తనలోని ఒంటరితనం అంతా పోయి ఆ వ్యక్తికి తనను తాను దాసోహం చేసుకుంటాడు. సో ఇప్పుడు ఎందుకు ఆ ఒంటరితనాన్ని ఎవరు ఫీల్ చేశారు? తండ్రి ఫీల్ చేయలేకపోయాడు, తల్లి ఫీల్ చేయలేకపోయింది. ఎవరు ఫీల్ చేశారు? కొత్తగా పరిచయమైన అబ్బాయి ఫీల్ చేశాడు, అమ్మాయి ఫీల్ చేసింది. ఇప్పుడు నేను ఇన్ని రోజులు కోల్పోయింది నాకు వచ్చింది అని మొదట టైం ఇస్తారు, ఆ తర్వాత బాడీ ఇచ్చేస్తారు, ఆ తర్వాత పాపంలో పడతారు. వెరీ వెరీ డేంజరస్.
అందుకే ఒంటరిగా ఉండడం అనేది డేంజర్ అని చెప్పేది. అందుకే నీ చుట్టూ గాడ్లీ ఫ్రెండ్స్ ఉండాలని చెప్పేది. అందుకే నీకు కమ్యూనిటీ చర్చ్ ఉండాలని చెప్పేది. ఇఫ్ యు ఆర్ అలోన్ ఇన్ ద హౌస్. అసలు పోర్నోగ్రఫీ ఎప్పుడు చూస్తారండి? అందరు కూర్చున్నప్పుడు చూస్తారా? ఎప్పుడు చూస్తారు? అందరు పడుకున్నాక చూస్తారు, లేకపోతే ఎవరు లేనప్పుడు చూస్తారు. కర్టెన్స్ వేసేసి డోర్ లాక్ చేసి నాకు కాదు, లాక్ చేసి ఎవరు లేనప్పుడే, ఒంటరిగా ఉన్నప్పుడే కదా. వాట్ ఈస్ ద సొల్యూషన్? లైంగిక శోధన, సెక్షువల్ టెంప్టేషన్ ఒకవేళ నీ వీక్నెస్ అయితే, ఇది జాగ్రత్తగా వినండి, ఇవి చాలా ఇంపార్టెంట్. లైంగిక శోధన నీ బలహీనత అయితే, సెక్షువల్ టెంప్టేషన్ అనేది నా వీక్నెస్ అయితే, ఒంటరిగా ఒక స్త్రీతో పురుషుడితో ఉండడం అనేది అగ్గిని ఒళ్ళో పెట్టుకోవడం అని మర్చిపోకండి. సామెతలు 6:27-28. ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకున్న ఎడల వాని వస్త్రములు కాలకుండునా, ఒక నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా. ఒంటరిగా ఒక స్త్రీతో పురుషునితో ఉండడం అగ్గిని ఒంట్లో పెట్టుకోవడం కాల్దా? బిల్లీ గ్రాహం గారు అంటారు, 3 నిమిషాలు మాత్రమే 3 ఫీట్ల దూరంతో ఒక అమ్మాయితో నేను మాట్లాడతాను. ఇంకోటేంటి? 3వ వ్యక్తి. మీకు తెలుసు, నాలెడ్జ్. 3వ వ్యక్తి ఉన్నప్పుడే. ఒంటరిగా ఏ స్త్రీని, ఏ పురుషుణ్ణి ఎవ్వరు లేనప్పుడు కలవకండి దయచేసి. ఐఎమ్ టాకింగ్ టు క్రిస్టియన్స్. లైంగిక శోధన నీ బలహీనత అయితే, ఒంటరిగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో ఏం చూస్తున్నావన్న ప్రశ్న కూడా వేసుకోవాలి మనం. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చూస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అనే దానిపై కూడా నీ క్రైస్తవ జీవితం కట్టబడుతుంది లేదా కూల్చబడుతుంది. దిస్ ఇస్ అప్లైస్ టు మీ. నాకు కూడా ఇది అప్లికబుల్. అందుకే పోర్నోగ్రఫీ ఒకవేళ నీ సమస్య అయితే, యంగ్ పీపుల్ అండ్ ఓల్డ్ పీపుల్ అండ్ చిల్డ్రన్ ఆల్, ఇంకా దానికి సపరేట్గా యంగ్ అనొద్దేమో పోర్నోగ్రఫీకి, ఆల్ పీపుల్. పోర్నోగ్రఫీ ఒకవేళ మీ సమస్య అయితే, ఒంటరిగా ఉండొద్దు. నీ గదిలో వేరే రూమ్మేట్ ఉండేలా చూసుకో, నువ్వు సంఘ సహవాసంలో ఉండేలా చూసుకో. ఒకవేళ అది నీ టెంప్టేషన్ అయితే, ఆ రూమ్కి చర్చ్లో ఉన్న బ్రదర్నో సిస్టర్నో పిలువు, లేకపోతే నువ్వు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఎందుకంటే నువ్వు ఒంటరిగా ఉంటావు కాబట్టి నువ్వు చూస్తావు, పడిపోతావు. దాని నుంచి బయటికి రావడానికి నువ్వు ప్రయత్నం చేయి. లేకపోతే sin is powerful and it will kill. 6th, ఇదైతే వెరీ కామన్. 6th, జ్ఞానరహిత నిర్ణయాలు. తెలుగులో జ్ఞానరహిత నిర్ణయాలు అని రాశాను, ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలియదు కానీ, ఫూలిష్ డెసిషన్స్. రైట్, ఫూలిష్ ఏంటి అంటే ఇక్కడ మొత్తం జ్ఞానం లేకపోవడం కాదు, కానీ మితిమీరిన ఆత్మనమ్మకంతో తీసుకునే నిర్ణయాలు. ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నమాట. ఏంటా ఓవర్ కాన్ఫిడెన్స్? పర్వాలేదులే, ఒక చిన్న ఫోటో చూస్తే నేను ఇట్లా పాపం చేస్తా, ఈ చిన్న వీడియో చూస్తే ఏం జరుగుతుంది, నేను స్ట్రాంగ్, ఐ కెన్ ఓవర్కమ్, ఐ కెనాట్ ఫాల్ ఇన్ టు దిస్ సిన్. నేను ఏ పాపంలో అన్నా పడతా కానీ ఈ పాపంలో పడా అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కొంతమందికి ఉంటుంది. సెక్షువల్ సిన్ నేనా? అందుకే సామెతలు అందుకే రాశాడు 3వ అధ్యాయం 7-8, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగుతుంది. నువ్వు ఓవర్ కాన్ఫిడెంట్గా నేను జ్ఞానిని, ఐ క్యాన్ ఓవర్కమ్, ఐ కెనాట్ డూ దిస్ అని అనుకుంటే బిబ్బే. సెక్షువల్ టెంప్టేషన్ ముందు ఇవేం పనిచేయవు. You will fall and you will yield one day if you are overconfident about yourself.
ఆ అమ్మాయికి చాలా అవసరం ఉంది, అబ్బా నేను చేస్తా, ఎందుకంటే నేను క్రైస్తవుని కదా, ఆ అమ్మాయి నీడ్లో ఉంది, నేను చేసి పెట్టాలి. ఆ అమ్మాయి అక్కడికి వెళ్తుంది, నేను డ్రాప్ చేస్తా బైక్ మీద. అరే బాగా ఏడుస్తుంది, నేను సహాయం చేస్తా, క్రైస్తవుడు కదా, హాస్పిటాలిటీ, లవ్ వన్ అనదర్ అన్నాడు కదా, నేను చేస్తా. చెయ్యి, ఏమవుతుందో తెలుసు కదా తర్వాత. అట్లా పడ్డోళ్ళు తెలుసు నాకు పాపంలో. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ మాట వినండి. బైబిల్ ఒక మాట చాలా సూటిగా చెప్తుంది. హృదయం చాలా మంచిది అని ఉందా బైబిల్లో? బహుమోసకరమైనది. హార్ట్ ఈజ్ డిసీట్ఫుల్. డోంట్ ట్రస్ట్ యువర్ హార్ట్. డోంట్ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సామెతల్లో అంటున్నాడు 5:15, నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయుము, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. అంటే ఇంట్లో కుండ పెట్టుకొని ఆ నీళ్ళే తాగుమని అంటలేదు అక్కడ పాయింట్. మీ ఇంటి చుట్టూ ఒక బావి తవ్వుకొని ఆ నీళ్ళే తాగుమని కాదు అక్కడ పాయింట్. ఓకే, మీరు 5వ అధ్యాయం చదివితే యాక్చువల్లీ హీఈస్ టాకింగ్ అబౌట్ జారత్వము అండ్ హ్యావింగ్ యువర్ ఓన్ వైఫ్. ఓకే, సో నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయమంటే నీ భార్యతో మాత్రమే సెక్షువల్ రిలేషన్షిప్ పెట్టుకో. నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగుము. నీ భార్య భర్తల మధ్యలో ఉన్న సెక్షువల్ యాక్ట్లోంచే నువ్వు ప్లెజర్ తీసుకో. నీ సొంత భార్యతో భర్తతో మాత్రమే లైంగిక సంబంధం కలిగి ఉండాలని ఉంది అక్కడ. నువ్వు ఒకవేళ ఇవన్నీ చేసుకుంటూ పోయినావు అనుకో, నేను అది చేస్తా, అమ్మాయికి ఇది చేస్తా అంటే నువ్వు నీ సొంతది కాదు, పక్క దాంట్లోంచి జలం తాగుతున్నట్టు. ఏ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, పెళ్ళయ్యే వరకు జారత్వంలో అపవిత్రతలో పడకుండా కాపాడుకోవడం ఎంత ఇంపార్టెంటో, పెళ్ళయ్యాక కూడా అది కొనసాగాలి. పెళ్ళైపోయింది ఇంక నేను అనడానికి కూడా వీల్లేదు. మొన్న స్టీవ్ లాసన్ గారు ఇష్యూస్ అయినప్పుడు పోస్ట్ చేశారు. అంటే చాలా పెద్ద కొటేషన్ అది, ఓడిబోకం కొటేషన్. దావీదు ఏంటది, సంసోను కంటే బలవంతుడైన క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా? దావీదు కంటే హృదయానుసారుడు భక్తిపరుడైన క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా? ఇంకొకరు ఎవరు? సొలొమోను కంటే జ్ఞాని అయిన క్రైస్తవులు ఎవరైనా ఉన్నారా? బలవంతుడైన సంసోను దాంట్లో పడ్డాడు, జ్ఞానవంతుడైన సొలొమోను దాంట్లో పడ్డాడు. ఇంకొక ఆయన ఎవరు? దేవుని హృదయానుసారుడైన దావీదే ఆయన. వాళ్ళు పడ్డప్పుడు మనం పడమా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద సిన్. నేను పడను అని కూడా చెప్పట్లేదు. నేను చచ్చిపోయేంత వరకు ఆ పాపములో నేను పడను అని చెప్పేంత ధైర్యం నాకు లేదు. ఈవెన్ ఐ కెన్ సిన్ ఇఫ్ ఐ am not careful. That is the power of the sin, my dear brothers and sisters. So be careful. Don't be overconfident. I cannot do. I అసలు చెయ్యనేను, దాని దగ్గరికే పోను, అవసరం లేదు మనకంతా. పెళ్ళైన తర్వాత కూడా ఇక నేను పాపంలో పడను, నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, ఇక నేను పాపంలో పడను అనడానికి కూడా లేదు. అసలు పెళ్ళైన తర్వాత ఇంకెక్కువగా ఉంటుంది స్ట్రగుల్, ఇంకెక్కువ కష్టపడాలి పవిత్రత కోసం. అండ్ వన్ ఆఫ్ ద రీజన్ పెళ్ళైన తర్వాత పడడానికి కారణం ఏంటో తెలుసా? భార్యాభర్తల మధ్య ఇంటిమేట్ రిలేషన్ లేకపోవడం కూడా ఒక కారణం. అందుకే కొరింథీ పత్రికలో పౌలు అంటాడు, భార్యాభర్తలు వారి వారి ధర్మాలు సలపాలి అంటాడు. గుర్తుందా ఆ మాట? 7వ అధ్యాయంలో అక్కడ సలపాలి ధర్మాలు అంటే ఏంటి? కాంజుగల్ రైట్స్ అంటే ఏంటో తెలుసా? వాళ్ళిద్దరూ రెగ్యులర్గా సెక్షువల్ యాక్టివిటీ కలిగి ఉండాలి. దట్స్ అ రైట్. పెద్ద పెద్ద ఏమంటారు అవి, పెద్ద ఫంక్షన్ చేసి పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ తోటి మ్యారేజ్లోకి ఎంటర్ అవుతారు. అవునా? ఎంటర్ అవుతారు. ఓ సూపర్, ఫస్ట్ 1 month లేకపోతే 1 year హనీమూన్ పీరియడ్. నా రోజా నీవే, నీ రోజా నేనే, ఓ పాటలు, ఇంకా సూపర్ క్యాండిడేట్లు అనమాట. 1 year తర్వాత ఏమొస్తాయి? లోపల ఉన్న అంతరంగంలో ఉన్న పాపమంతా బయటికి వస్తుంది.
ఈ 1 ఇయర్లో చాలాసార్లు సెక్షువల్గా కూడా కలుస్తారు. 1 ఇయర్ తర్వాత పాపం బయటికి వస్తుంది. పాపం బయటికి వచ్చినాక ఒకరినొకరు గాయపరుచుకుంటూ ఉంటారు, ఒకరినొకరు సమాధానం లేకుండా ఉంటారు. అప్పుడు చేసుకోమనండి సెక్స్. పెళ్ళికి ముందు సెక్స్ చేసుకోవడం చాలా ఈజీ. మొన్న కూడా చెప్పాను నేను నా సెమినార్లో, ఎవ్వరికి తెలియకుండా బయటికి పోయి ఇప్పుడు ఎక్కడైనా చేసుకోవచ్చు సెక్స్, ఎవడేమన్నాడు. ఈ వెరీ ఈజీ, అందరి కళ్ళు కప్పి సెక్స్ చేసుకోవడం. పెళ్ళి అయిన తర్వాత సెక్స్ చేయడం కష్టం, చాలా కష్టం. ఎందుకో తెలుసా? ఇదిగో పాపం. నువ్వు ప్రేమించవు, నువ్వు గౌరవించవు, ఎందుకు వస్తారు బెడ్ మీదకి? ఆడవాళ్ళు ఎక్కువగా ఎమోషన్స్ గురించి ఆలోచిస్తుంటారు. అంటే వాళ్ళు ఎక్కువగా సెక్స్ గురించి ఎక్కువ ఆలోచించరు. ఇప్పుడు ఈ మధ్యలో వాళ్ళు కూడా నేను యాక్చువల్లీ కొంత అమెరికన్ స్టడీస్ చేద్దామని వెళ్ళాను. యాక్చువల్లీ మెన్ ఆర్ సెక్షువల్ డ్రివెన్ అంటారు కదా, మగవాళ్ళు సెక్షువల్గా బాగా కావాలంటారు కదా. సైంటిఫిక్ రీజన్ ఉందా అని చెప్పేసి కొన్ని రీసెర్చ్ చేద్దామని వెళ్ళి చూస్తే అసలు లేనే లేదండి. నేను కూడా షాక్ అయినా. ఆబ్వియస్గా టెస్టోస్టిరాన్ అనే ఒక హార్మోన్ మెన్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతవరకు అని కొంతమంది అంటున్నారు, కానీ జనరల్గా మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ సెక్షువల్లీ డ్రివెన్. ద ఓన్లీ థింగ్ ఈజ్ మెన్ విల్ ఓపెన్లీ సే, ఉమెన్ విల్ నాట్ ఓపెన్లీ సే బికాస్ ఆఫ్ ద కల్చరల్ ఇష్యూస్. మన దగ్గర చెప్పరు అది, యుఎస్లో ఇప్పుడు మాట్లాడుతున్నారు బాగా. సో పెళ్ళైన తర్వాత ఒకరినొకరం గాయపరుచుకుంటాం, అలుగుతాం, అపాలజీ చెప్పం, సమాధానం ఉండదు, శాంతి ఉండదు. సెక్స్ చేసుకోవడానికి ఎట్లా వస్తారు? అప్పుడు సెక్స్కి రారు, పగ తీర్చుకుంటారు కదా. ఎక్కడ తీర్చుకుంటారు తెలుసా? చాలామంది పగ సెక్స్ చేసుకునే దగ్గర తీర్చుకుంటారు, ఆడోళ్ళు మొగోళ్ళు పగ. నువ్వు నన్ను ఆ మాట అన్నావు కదా, నేను వస్తాను ఈరోజు రాత్రి, బయటికి అనరు కానీ దట్ ఈస్ ద బిహేవియర్. అందుకే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. అండ్ బై ద వే, సెక్స్ అనేది రాత్రి బెడ్ మీద మొదలయ్యేది కాదట. చాలామంది అంటారు. ఎక్కడ మొదలవ్వాలి తెలుసా? ఒంటింట్లో, లేకపోతే మామూలు కన్వర్జేషన్స్లో. ద రొమాన్స్ షుడ్ బి దేర్. ఆ రొమాన్స్ ఉండదు, మనకు ఓన్లీ యాక్ట్ కావాలా. మ్యారీడ్ మెన్ అండ్ ఉమెన్, కేర్ఫుల్. ఒకవేళ నీ భర్త నువ్వు సెక్స్లో ఆయనకు కోఆపరేట్ చేస్తలేవు కాబట్టే ఆయన బయట వెతుక్కుంటున్నాడేమో. నీ భార్య నువ్వు సెక్స్లో కోఆపరేట్ చేయట్లేదు కాబట్టే, భర్త ప్రేమ చూపించట్లేదు కాబట్టే బయట వెతుక్కుంటున్నాడేమో. ఆబ్వియస్గా మళ్ళీ వాళ్ళిద్దరూ రెస్పాన్సిబుల్ టు దేర్ ఓన్ సిన్స్. అలాగని నేను వాళ్ళను ఓకే వాళ్ళు చేస్తుంది కరెక్ట్ బికాస్ ఇగో ఇక్కడ దొరకట్లేదు కాబట్టి అక్కడికి పోతున్నారని నేను చెప్పట్లేదు. డెఫినెట్గా అది పాపమే. నీకు ఇక్కడ దొరక్కపోయినా నువ్వు బయటికి వెళ్ళాలి, అక్కడ పాపం, అక్కడ నువ్వు వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకోమని బైబిల్ చెప్పట్లేదు. దట్ ఈస్ నాట్ అలౌడ్. బట్ మేబీ దిస్ మే బీ ఆల్సో ద రీజన్. రెగ్యులర్ సెక్షువల్ యాక్టివిటీ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈజ్ వెరీ హెల్దీ. నీ వైవాహిక జీవితం హెల్దీగా ఉండాలంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బీ కేర్ఫుల్. లైంగిక పవిత్రత కాపాడుకోవడం మన ముందున్న పెద్ద ఛాలెంజ్. ఒకరినొకరు ఎడబాయకుడు. ఎప్పుడు ఎడబాయొద్దో తెలుసా అండి? ఒకరినొకరు పౌలు అక్కడ ఏమంటాడు? ప్రార్థనకు సావకాశం కలిగినట్లు మాత్రమే, మిగతా టైంలో రెగ్యులర్గా యాక్టివిటీ ఉండాలి అని అర్థం. లేకపోతే సాతాను మిమ్మును శోధిస్తాడు. అందుకే చెప్తాను నేను, చాలామందికి చెప్తాను నేను, భార్యాభర్తలు పెళ్ళైన తర్వాత సపరేట్గా ఉండొద్దు, కలిసే ఉండాలి. గ్యాప్ వచ్చిందంటే సాతానుడు ఊరుకోడు. లివ్ అండర్ వన్ రూఫ్, దగ్గరగా దట్ ఈస్ ప్రైమరీ అండి. మ్యారేజ్లో దట్ ఈస్ ప్రైమరీ.
ఇది జరగాలంటే యాక్చువల్లీ భార్యాభర్తల మధ్యలో ఇంతకుముందు మనం చెప్పుకున్నవన్నీ ఉండాలి. 4వ అధ్యాయంలో కోప్పడు కానీ పాపం చేయకుడి. అవునా? ఒకరి మీద ఒకరు కోపం ఉంటే ఉండొచ్చు ఫ్యామిలీలో, కానీ త్వరగా క్షమాపణ అడగాలి. ఇవన్నీ చేసుకుంటేనే మనం లైంగికంగా మ్యారేజ్ తర్వాత కూడా పవిత్రంగా ఉండొచ్చు. క్షమించకుండా కోపం పెట్టుకొని అవాయిడ్ చేసి ప్రతీకారం తీర్చుకొని నువ్వు ఇక కష్టం ఇక మ్యారేజ్. దే ఆర్ యంగ్ పీపుల్. అత్యవసరమైన పరిస్థితి తప్పితే, నేను ఇది ఫినిష్ చేయనివ్వండి, కొంచెం ఎక్స్టెండ్ అవుతుందేమో, నేను పెట్టుకోలేదు టైము, నాకు తెలియదు, కాకపోతే నేను ఫినిష్ చేస్తాను ఈరోజు. అత్యవసరమైతే తప్పితే మీ బైక్స్ మీద అమ్మాయిలను ఎక్కించుకోవద్దు. యంగ్ పీపుల్, ఐఎమ్ టెలింగ్ యూ, ఇఫ్ ఇట్ ఈస్ అన్ డైర్ ఎమర్జెన్సీ తప్పితే మీ బైక్స్ మీద అమ్మాయిలను ఎక్కించుకొని అక్కడిక్కడ డ్రాప్ చేయకండి. మీకు అంత కేరింగ్ ఉంటే ర్యాపిడో బుక్ చేయండి, ఓలా బుక్ చేయండి, ఊబర్ బుక్ చేయండి, ఆ ఆటో వెనుక మీరు కూడా బైక్ మీద వెళ్ళండి. కానీ మీరు మాత్రం దయచేసి ఆ పని చేయకండి. దట్ ఈస్ నాట్ సేఫ్. నేను పడను, హెల్ప్ చేస్తున్నాను, చెయ్యి, ఎందుకు హెల్ప్, నేను చేయొద్దన్నా, ఆటో బుక్ చేసి పంపు, నీకు ఇంకా సేఫ్ కదా. కింద పడితే నెత్తి వలుగుతుంది బైక్ మీద, ఆటోలో ఏం కాదు, ఇంకా సేఫ్, అది పంపించు ఆటోలో, నువ్వు వెనకాల వెళ్ళు. 2007-8 ఆ ప్రాంతంలో నేను రక్షించబడ్డాను. 7-8 అంటే దాదాపు 17 సంవత్సరాలు అయింది అనుకుంటా. నేను మా వైఫ్ ఇద్దరం వెళ్తున్న సంఘంలో పాస్టర్ గారు చెప్పారు ఈ మాట. అప్పుడు అనుకున్నాం, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు ఈయన, మా ఫ్రీడమ్ని తీసేస్తున్నాడు, ఇట్లా చేసి అసలు బైక్ కూడా ఎక్కించదు. మేము అసలే యంగ్ పీపుల్, మేము MBBS, అప్పటికి ఐ థింక్ ఐ ప్రపోజ్డ్ మేరీ, నేను అప్పటికి మేము రిలేషన్షిప్లో ఉన్నాం. ఆ బైక్ మీద ఎక్కించుకోవద్దు అంటాడేంటి, అసలు డ్రాప్ చేయొద్దు అంటాడేంటి అని ఆయన మీద ఒక అది ఉండే అనమాట. కానీ అదే మాట ఇప్పుడు చెప్తున్నా మీకు నేను, నో. అండ్ సోషల్ మీడియాలో ఆ ఫోటోలు పెట్టి షేర్ చేయకండి దయచేసి. మీరిద్దరు రిలేషన్షిప్లో ఉన్నారనుకుందాం, కంపల్సరీ గ్యారంటీయా మీరు పెళ్లి చేసుకుంటారని? బల్లగుద్ది చెప్పగలుగుతావా? ప్రపోజ్ చేశావు, సరే ప్రపోజ్ చేశారు, మీరు ఇద్దరు ఓకే అనుకున్నారు, మీ ఇద్దరికి గ్యారంటీగా పెళ్ళి అవుతుందని చెప్పొచ్చా మీరు? మరి అలాంటప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసినావు అనుకో, 2 సంవత్సరాల తర్వాత ఆ పెళ్ళి కాలేదు, వేరే వాళ్ళతో పెళ్ళి అయింది, మనం మర్చిపోయినా ఫేస్బుక్ కూడా మర్చిపోడుగా, మెమరీ అని పంపించిండు, నీ కొత్త భార్యనో కొత్త భర్తనో చూసిండు, ఏమవుతుంది? ఇంకొక మెమరీ వస్తుంది. ఒక్క మెమరీ కాదు, లైఫ్ లాంగ్ మెమరీ ఉంటుంది అప్పుడు. సింపుల్ మెమరీ కాదు, లైఫ్ లాంగ్ మెమరీ ఉంటుంది అప్పుడు. ఎగ్జైట్మెంట్తో పిచ్చి పిచ్చి జ్ఞానరహిత నిర్ణయాలంటే ఇవే. సో ఇప్పుడే సోషల్ మీడియాలో ఫీలింగ్ జాయ్, ఫీలింగ్ హాయ్, తర్వాత బాయ్ బాయ్. మీకు లేకపోవచ్చు ఆలోచనలు, కానీ హృదయం మోసకరమైంది. పడతావు, ఎంత దగ్గరికి పోతే అంత అగ్నిని లోపల పెట్టుకుంటున్నట్టు కాలుతుంది, ఒకరోజు మంచిగానే కాలుతుంది. అండ్ మెంటర్స్ అండ్ మెచ్యూర్ క్రిస్టియన్స్ ఇన్ ద చర్చ్, సంఘం HTBC మెంటర్స్ అండ్ మెచ్యూర్ క్రిస్టియన్స్, ఒక స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు, ఒక పురుషుడు ఒంటరిగా ఉన్నప్పుడు కౌన్సిలింగ్ అస్సలు చేయొద్దు. మంచి చేస్తా, నేను మాట్లాడాలి గీట్లాడాలి, ఎక్స్ట్రాలు చేయక, అవన్నీ అవసరం లే. ఒంటరిగా ఉన్నప్పుడు అస్సలే చేయొద్దు నువ్వు. నేను మన చర్చ్లోనే ఎవరైనా అమ్మాయిని కౌన్సిలింగ్ చేయాలంటే డెఫినెట్గా మేరీ ఉంటుంది నా పక్కన, అంటిల్ అన్లెస్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్పితే, మేజర్ ఇష్యూస్ కంపల్సరీగా ఆమె ఉంటుంది. యాక్చువల్లీ ఎల్డర్స్గా మేమిద్దరం ఉంటాం. ఒకవేళ అది ఫీమేల్ రిలేటెడ్ అయితే మాత్రం కంపల్సరీ జాయిని కూడా మెల్లమెల్లగా తీసుకుంటున్నాం. సో మా వైఫ్స్ ఉంటారు కంపల్సరీ. నేను పోను కౌన్సిలింగ్ చేయడానికి ఒంటరిగా ఉంటే. అండ్ డోంట్ డూ దట్ ఇన్ ద చర్చ్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ డూ దట్.
ఒక స్త్రీ లేదా పురుషుడు ఒంటరిగా ఉన్నప్పుడు గృహాన్ని దర్శించడానికి కూడా వెళ్ళొద్దు. అత్యవసర పరిస్థితి అయితే తప్పితే, అది కూడా హస్బెండ్కి ఇన్ఫామ్ చేసి నేను వెళ్తున్నాను, ఇట్లా ఏదో అవసరం ఉందన్నారు ఇచ్చేసి వస్తాను, అంతే. అది తప్పితే, అది ఎప్పుడో ఎమర్జెన్సీలో తప్పితే జనరల్లీ డోంట్ గో టు విజిట్ వెన్ షీ ఈజ్ అలోన్, వెన్ హీ ఈజ్ అలోన్. అండ్ ఇది వినండి, చర్చ్కి సంబంధించింది. సంఘంలో హాస్పిటాలిటీకి ఇతర కుటుంబాలను పిలిచినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా రాత్రుల్లో సమయాల్ని గడపకండి హాస్పిటాలిటీని ఇంటికి పిలిచినప్పుడు. మన ప్రాబ్లం ఏందో తెలుసా? టూ మచ్ ఫెలోషిప్ ఈజ్ ఆల్సో టూ డేంజరస్. మనకు అర్థం కాదు కొన్నిసార్లు అది. మీరు నన్ను ఎప్పుడన్నా ఇంటికి పిలిచినప్పుడు ఎక్కువసేపు మీతోటి ఉన్నానా? నేను తక్కువ పిలుస్తున్నారు ఈ మధ్యలో, కానీ మంచిదే. మన దగ్గర ఇంకొక ఎక్స్ట్రీమ్ తెలుసా? పాస్టర్లను పట్టించుకోరు మన దగ్గర అసలు. కొంచెం పట్టించుకోండి మమ్మల్ని కూడా. ఒకవేళ ఉన్నా కానీ ఐ విల్ నాట్ స్పెండ్ లాట్ ఆఫ్ టైం, టూ మచ్ ఫెలోషిప్ రాత్రులు. ఐ స్టిల్ రిమెంబర్ ఒకసారి కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు క్యారమ్ ఆడుతున్నారు అందరూ, మైకిల్ వాళ్ళు అందరూ. సీరియస్గా పెట్టి ముఖం పెట్టి చూసిన తర్వాత అనిపించింది, అంత సీరియస్గా అనుకుంటే బాగుండేది అనిపించింది. ఐఎమ్ సారీ కిరణ్ అండ్ మైకిల్, అంటే రాత్రి కూర్చొని క్యారమ్స్ ఆడతామన్నా అని అన్నారు అనమాట వాళ్ళు. ఇంకా ఇంత టైం ఏమవుతుంది, మీరు ఇప్పుడేం ఆడుతున్నా క్యారమ్స్, పొద్దుగా లేవాలి, డివోషన్ చేసుకోవాలి కదా అని చెప్పేసి సీరియస్గా వచ్చేసాను నేను. క్షమించండి నా ఫేస్ అట్లా పెట్టినందుకు. సో డోంట్ డూ దట్. యాజ్ అ షెపర్డ్ ఐఎమ్ సేయింగ్ దిస్. Too much fellowship is also too dangerous. మళ్ళీ అట్లా చెప్పినా అని అసలే హాస్పిటాలిటీకి ఎవరిని ఇంటికి పిలవకుండా మళ్ళీ ఒక ఎక్స్ట్రీమ్కి పోకండి. పిలవండి ఇంటికి, ప్రేమ సంబంధాలు పెంచుకోండి, బట్ టైం పెట్టుకోండి దానికి. ఫ్రూట్ఫుల్గా ఒక 1 hour 2 hour టైం పెట్టుకొని ఫినిష్ చేయండి. తర్వాత యూ డూ యువర్ రెగ్యులర్ యాక్టివిటీస్. అరే మీరు పొద్దున్న లేవన్నా లేదా, కొంచెం లేట్ లేచినా సరే, 7 గంటలకు లేచినా సరే లేవన్నా లేదా, ప్రార్థన చేయన్నా లేదా, వాక్యం చదవన్నా లేదా. మీరు రాత్రి 3-4 గంటల వరకు ఫెలోషిప్ చేస్తే పొద్దుగాల లేస్తారా 7 గంటలకు మీరు? సో వాట్ ఈజ్ యువర్ ప్రయారిటీస్? అంటే సడన్గా గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నా. జాన్ వెస్లీ అనుకుంటా, జాన్ వెస్లీ ఒకరోజు ఒక పెద్ద సాహిత్యం అంటే లిటరరీ జాయింట్తో మీటింగ్ ఉందంటే వెళ్ళాడట. వెళ్ళి ఇద్దరు కలిసి మాట్లాడుతున్నారు. ఈవినింగ్ అయింది, డిన్నర్ చేశారు. డిన్నర్ అయిపోయిన తర్వాత నేను వెళ్తా అన్నాడంట వెస్లీ వెళ్తా అంటే, అదే ఏంటి ఇప్పుడే వచ్చారు, భోజనం చేస్తాం, ఇంకొచ్చేపు మాట్లాడదాం, విల్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ఫెలోషిప్, మనం ఇంకా కొంచెం డిస్కస్ చేద్దాం అంటే, లేదు టుమారో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఐ హ్యావ్ ఎన్ అపాయింట్మెంట్ అన్నాడంట. పొద్దున 5 గంటలకు అపాయింట్మెంట్ ఏంటండి, ఎవరు అంత ఇంపార్టెంట్ వ్యక్తి ఎవరు అని అంటే, హీఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి, ఎవ్రీ మార్నింగ్ ఐ విల్ మీట్ హిమ్ అంటే, ఎవరంటే హీ ఈజ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ఐ హ్యావ్ టు టాక్ టు హిమ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, సో ఐ విల్ లీవ్. వెళ్ళిపోయిందంట. Because that is his priority. Too much fellowship, too much coming together is also not good in the context of the church. తెలియదు my dear brothers and sisters, we don't know. బయటోళ్ళతోటి కాదు, మనలో కూడా అట్రాక్షన్స్ రావచ్చు. Even within the church I am talking this. Be careful. And finally, mind your mind. ప్లీజ్ మైండ్ యువర్ మైండ్. మీ మనస్సును జాగ్రత్తగా కాచుకోండి. అప్పట్లో ఎవరో అన్నారంట, నువ్వు ఆలోచనను విత్తు, దాని తగ్గట్టు క్రియను కోసుకుంటావు. నువ్వు క్రియను విత్తు, అలవాటును కోసుకుంటావు. నువ్వు అలవాటును విత్తు, గుణాన్ని కోసుకుంటావు. గుణాన్ని విత్తు, చివరి గమ్యాన్ని కోసుకుంటావు. ఇంగ్లీష్లో దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశాను. ఆలోచనను విత్తు, దాన్ని బట్టి ఒక క్రియ, యాక్షన్. క్రియను విత్తు, హ్యాబిట్, అలవాటు. అలవాటును విత్తు, క్యారెక్టర్, గుణం. గుణాన్ని విత్తు, డెస్టినీ. ర్యాండీ ఆల్కన్ రాసిన ప్యూరిటీ ప్రిన్సిపల్ బుక్లో ఆయన ఈ విధంగా అంటాడు, మన మనస్సులో వేటిని నింపుకుంటున్నామో వాటి ద్వారా మనం పాపం చేయడానికైనా అవకాశం ఉంటుంది, లేకపోతే పాపం చేయకుండా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మన క్రియలు, మన అలవాట్లు, మన గుణం, మన గమ్యస్థానం ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి అంటే ఒక ఆలోచనతో ఆరంభమవుతాయి. అందుకే ర్యాండీ ఆల్కన్ ఏమంటాడంటే, యువర్ బ్రెయిన్ ఈజ్ ద మెయిన్ సెక్షువల్ ఆర్గాన్ అంటాడు. మన సెక్షువల్ ఆర్గన్స్ మనకు తెలుసు కదా, కానీ ర్యాండీ ఆల్కన్ అంటాడు యువర్ బ్రెయిన్ ఈజ్
హెడ్ కాదు, లోపల ఉన్న బ్రెయిన్ ఈజ్ అ సెక్షువల్ ఆర్గన్. వాట్ యు ఆర్ థింకింగ్ లాస్ట్కు అదే డెస్టినీ అవుతుంది. సామెతలు 4:23, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నింటికంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. అంటే మన అనుదిన జీవితంలో ముఖ్యంగా మనం కేర్ తీసుకోవాల్సింది మన అంతరంగ జీవితం, మన హృదయం. బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ఇది చెప్పి క్లోజ్ చేస్తాను. ఆల్కన్ గారు ఒక ఉదాహరణ చెప్తారు, ర్యాండీ ఆల్కన్ గారు. నేను దాన్ని కొంచెం చేంజ్ చేశాను, మార్చి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. నా మాటలు జాగ్రత్తగా వినండి. నేను ఇప్పుడు ఏదైతే చెప్తున్నానో దాని గురించి మీరు అసలు ఆలోచించొద్దు, ఓకే? నేను ఇప్పుడు చెప్తున్న దాని గురించి ఆలోచించొద్దు. కళ్ళు మూసుకోండి అందరు. 2-3 వీక్స్ బ్యాక్ విజయవాడలో వరదలు వచ్చాయి. అక్కడ మీ ఇల్లు ఉంది, మీ ఇంట్లోకి నీళ్ళు వచ్చేసాయి 6 feet వరకు. దాంట్లో కొట్టుకొస్తున్న శవాలు కనబడుతున్నాయి. పిల్లలు, కుక్కలు, పాములు, పిల్లులు మీ ఇంట్లోకి వచ్చాయి. అసలు వీటి గురించి మీరు ఆలోచించనే వద్దు. కళ్ళు తెరవండి. ఇప్పుడు చెప్పండి, నేను మీ గురించి వీటన్నిటి గురించి మిమ్మల్ని ఆలోచించేలా చేశానా, లేకపోతే ఆలోచన చేయకుండా అడ్డుకున్నానా? నేను చెప్పినా కదా మీకు చేయొద్దని. సరే, మళ్ళీ కళ్ళు మూసుకోండి. వేడి వేడి చికెన్ బిర్యానీ, చేపల వేపుడు, క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ వచ్చిందా? వచ్చి ఉంటుంది కొంతమందికి. వచ్చి మీరు అబద్ధం చెప్తారు, నిజంగా చెప్తే వస్తుంది. వచ్చింది. ఇప్పుడు 2 ఉన్నాయా? ఇప్పుడు వినండి జాగ్రత్తగా. వరదల గురించి చెప్పినప్పుడు వరదలు వచ్చినాయి మీ మనసులోకి, ఓకే? కానీ క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ బిర్యానీ వచ్చినప్పుడు వరదలు ఏమైనాయి? పోయినాయి, పోతాయి, ఉండయి. పాయింట్ ఏంటంటే నీ మైండ్లో దేన్ని నింపుతావో అదే ఉంటుంది. నీవు నీ లైంగికపరమైన శోధనలు, లైంగికపరమైన వీడియోస్, లైంగికపరమైన ఆలోచనలతో నింపి 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 అట్లనే పెట్టుకుంటావు చూడు, అది డేంజరస్. ఒకవేళ వాటి నుంచి బయటికి నువ్వు రావాలంటే వేటితో నింపుకోవాలి? మళ్ళీ వాటిని బయటికి తీసే వేరే విషయాలతో నింపుకోవాలి. అందుకే ఆయన ఏమంటాడంటే మన మనస్సులు వ్యాక్యూమ్ లాగా ఖాళీగా ఉండవంట. అవి వేటితోనైనా నింపబడి ఉంటాయి. పవిత్రమైన ఆలోచనలు అపవిత్రమైన ఆలోచనలను బయటికి నెట్టేస్తాయి. పవిత్రమైన ఆలోచనలు అపవిత్రమైన ఆలోచనల్ని బయటికి నెట్టేస్తాయి. ఒకవేళ మీరు ఆ పాపంలో ఉంటే, మీరు ఆ పాప శోధనలను అనుభవిస్తూ ఉంటే, మీకు కావాల్సింది పవిత్రమైన ఆలోచనలు. మనకు కావాల్సింది పవిత్రమైన సహవాసం. అది ఎక్కడ దొరుకుతుందంటే, ఇదిగో కొన్నిసార్లు బుక్స్ చదివితే తెలుస్తుంది, కొన్నిసార్లు వ్యక్తులతో తెలుస్తుంది. కానీ అల్టిమేట్ సొల్యూషన్ ఏంటో తెలుసా ఈ పాపం నుంచి బయటికి రావడానికి? కమింగ్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు మాత్రమే ఈ పాపము నుంచి నిన్ను నన్ను విడిపించగలడు. ఒకవేళ నువ్వు అవిశ్వాసిగా ఉన్నావు అనుకో, ఇక్కడ ఎవరైనా కూర్చున్న మీరు అవిశ్వాసులుగా ఉన్నారు, యేసుప్రభు అంటే మీకు తెలియదు, సంఘానికి వస్తున్నారు కానీ నిజంగా రక్షించబడిన అనుభవం లేదు, క్రైస్తవ పేరు పెట్టుకున్నారు కానీ క్రైస్తవులు కారు, అయితే మీరు ఈ పాపంలో ఉంటే, పోర్నోగ్రఫీ కావచ్చు, లేకపోతే ఇంకే లైంగికపరమైన పాపమైనా కావచ్చు, మీకు కావాల్సింది ఏంటో తెలుసా? ఆ పాపము కోసం నీ కోసం మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు అనే వ్యక్తి నీకు కావాలి. యేసుక్రీస్తు లేకుండా పాపం నుంచి నువ్వు విడిపించబడలేవు, పాప శోధన నుంచి విడిపించబడలేవు, పాపం యొక్క ఫలితమైన నరకం నుంచి నువ్వు విడిపించబడలేవు. నువ్వు రక్షించబడని వ్యక్తివైతే నీకు కావలసిన వ్యక్తి ఈ పాపం నుంచి బయటికి రావడానికి యేసుక్రీస్తు. నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన నిన్ను పవిత్రుడిగా చేసుకుంటాడు. నీ పాపము కోసం మరణించాడు కాబట్టి నిన్ను ఆయన పిల్లవాడిగా అంగీకరించి నీకు పవిత్రమైన హృదయాన్ని ఇస్తాడు. ఆ పవిత్రమైన హృదయంతో పాపం చేయకుండా ప్రభువు మీద ఆధారపడడానికి మనకు అవకాశం ఉంటుంది. నువ్వు రక్షించబడ్డ క్రైస్తవుడు అయితే ఈ మాట జాగ్రత్తగా వినండి. నువ్వు పాపము చేయని, నేను చేయలేని గొప్పవాణ్ణి అని అనుకోకు. ఎప్పుడు కూడా నువ్వు పాపం చేసే అవకాశం ఉంది కాబట్టే పౌలు అంటున్నాడు, దేవుని వాక్యం చెబుతుంది, వీటి పేరైనా ఎత్తకు, వీటితో సహవాసం చేయకు.
నువ్వు పవిత్రమైన నీతిని, సమాధానమును వెంటాడు. ఎక్కడ వెంటాడాలి? దేవుని వాక్యం దగ్గర వెంటాడాలి. అసలు నువ్వు రక్షించబడ్డ క్రైస్తవుడిగా ఈ పాపానికి గనక నువ్వు పడిపోయి ఉంటే, ఏనాడైనా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ పాపం గురించి, దేవా దీంట్లో నేను బలహీనుడనైపోతున్నానని ప్రార్థన చేసావా? ఏనాడైనా ఈ పాపం నుంచి నన్ను విడిపించు దేవా అని ఉపవాసం ఉన్నావా? ఏనాడైనా ఈ పాపం నా జీవితాన్ని నాశనం చేస్తుంది అని నీకు ఆ శోధనను తీసుకొచ్చే వాటిని పక్కన పెట్టావా? అప్లికేషన్స్ ఏమైనా ఉంటే దాన్ని డిలీట్ చేసావా? నేను మొన్ననే ఫేస్బుక్ తీసేసా, ఎందుకంటే దట్ ఈస్ మై టెంప్టేషన్. ఫేస్బుక్ వీడియోస్ తీసేసాను యాప్. నువ్వు రాడికల్. అందుకే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు అంటాడు కదా, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల ఏం చేయాలా? కట్ చేసేయి. నీ కన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసేసాయి. లిటరల్గా తీసేయమని కాదు అక్కడ. అంటే అటువంటి రాడికల్ డెసిషన్స్ నువ్వు తీసుకోవాలా. ఒకవేళ శోధనకు కారణం అదైతే దాన్ని పక్కన పెట్టు. అది పెట్టకుండా నేను జయిస్తాను అంటే కాదది. అండ్ బై ద వే, సంఘంలో ఎల్డర్స్తో మాట్లాడండి. మీ మెంటర్స్కి ఓపెన్గా, ట్రాన్స్పరెంట్గా మీ లైంగికపరమైన శోధన గురించి చెప్పండి. వాళ్ళు సహాయం చేస్తారు, మీతో పుస్తకాలు చదువుతారు. అసలు నువ్వు పుస్తకం చదివినావా ఎప్పుడన్నా? నీకు నిజంగా ఆ స్ట్రగుల్ ఉంటే? రాండీ ఆల్కాన్ రాసిన ప్యూరిటీ ప్రిన్సిపల్ అన్న బుక్ ఉంది, చదవండి ఆ పుస్తకం. ఇవేవీ చేయకుండా నేను శోధనలో పడకూడదు, నాకు సహాయం చేయదేవా అని ప్రార్థన చేస్తే కాదది. You work very hard to come out from this sin. If pornography is your problem, talk to your mentor, talk to the elders. ఇవి చేయకుండా మనం దేవునికి ఇష్టంగా ఎదగలేం. Accountability is very important in the context of the church. So be accountable to other people. So అంధకార క్రియల నుంచి దేవుడు మనల్ని విడిపించి వెలుగు సంబంధుల వల్ల నడుచుకోవడానికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. ఇది ఒక 1.5 అవర్ ఒక క్లాస్గా తీసుకొని విన్నాంలే అని చెప్పి ఆ డోర్ దాటిన తర్వాత బయటికి వెళ్ళిపోతే మేమేం చేయలేం. మనం పొద్దున్న లేస్తే రాత్రి వరకు ఇటువంటి వీడియోస్, ఇటువంటి మెసేజెస్, ఇటువంటి లైంగికపరమైన శోధనల మధ్య నడుస్తున్నాం, మనం జీవిస్తున్నాం, పని చేస్తున్నాం. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం కేర్ఫుల్గా ఉండకపోతే సాతానుడు మనల్ని శోధన గుండా తీసుకెళ్తాడు, తనకిష్టమైన పిల్లలుగా చేసుకుంటాడు. తనకిష్టమైన పిల్లలుగా అంటే రక్షణ కోల్పోతామని అక్కడ అర్థం కాదు, కానీ మన క్రైస్తవ జీవితాన్ని నాశనం చేస్తాడు, దేవునితో సమాధానం కోల్పోయేలా చేస్తాడు. కాబట్టి జాగ్రత్తగా దేవుడికి ఇష్టమైన నూతన స్వభావాన్ని ధరించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం.